BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాథేళ. ప్రభుత్వ ఫర్నిచర్ జగన్ కి బీపీ మామూలుగా లేదుగా. 2019లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుందాం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోయింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకు స్పీకర్గా పనిచేసిన డాక్టర్ కోడెల శివప్రసాదరావు, నా నివాసంలో కొంత ప్రభుత్వ ఫర్నిచర్ ఉంది, వాటిని స్వాధీనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని ప్రభుత్వానికి లేఖ రాశారు. ఒకసారి కాదు, 2 సార్లు అలా లేఖ రాశారు. అయితే జగన్ ప్రభుత్వం ఆ లేఖలు దాచేసింది. లేఖలు రానట్టు నటించింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన 15 రోజుల తర్వాత కోడెల మీద కేసు పెట్టింది. ప్రభుత్వ ఫర్నిచర్ తన దగ్గర ఉంచుకున్నారని, తిరిగి ఇవ్వలేదనేది ఆ కేసు సారాంశం. నిబంధనల ప్రకారం కొత్త ప్రభుత్వం ఏర్పడిన 15 రోజుల లోపల పాత ప్రభుత్వానికి సంబంధించిన వారు తమ దగ్గర ఉన్న ప్రభుత్వ సామాగ్రిని తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన తెలిసే కోడెల 2 సార్లు లేఖ కూడా రాశారు. జగన్ ప్రభుత్వం ఒక కుట్ర ప్రకారం ఆ లేఖను దాచిపెట్టింది. గడువు దాటే వరకు వేచి చూసి కోడెల మీద కేసు పెట్టింది. మానసికంగా వేధించింది. ఆయన కృంగిపోయేలా చేసింది. చివరకు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైంది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇంట్లో, ఆయన క్యాంప్ ఆఫీస్లో ప్రభుత్వానికి సంబంధించిన చాలా ఫర్నిచర్, పరికరాలు ఉన్నాయి. బుద్ధి జ్ఞానం ఉన్న ఎవరైనా ప్రభుత్వం కోల్పోయింది కాబట్టి ఫర్నిచర్ని తీసుకెళ్లాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరతారు. అయితే జగన్మోహన్ రెడ్డికి గర్వం, బాధ్యతారాహిత్యం ఎక్కువ కాబట్టి ప్రభుత్వ ఫర్నిచర్ తిరిగి ఇవ్వకుండా కూల్గా కూర్చున్నారు. ఏ చేయని నేరాన్నైతే కోడెల శివప్రసాద్ మీద మోపి ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారో అదే నేరాన్ని జగన్ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. జగన్కి ఉన్న అదృష్టం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం అన్యాయంగా వేధించే ప్రభుత్వం కాదు. జగన్ ఆత్మహత్య చేసుకునేంత సున్నిత మనస్కుడు కాదు. జూన్ 4వ తేదీన ఎన్నిక ఫలితాలు వచ్చాయి. అంటే బుధవారం 19/6/2024 నాటికి 15 రోజుల గడువు పూర్తవుతుంది. ఇంతవరకు జగన్ వైపు నుంచి ఫర్నిచర్ తిరిగిచ్చే ఉద్దేశాలేవి కనిపించలేదు. దాంతో సచివాలయ GAD జగన్కి బుధవారం నాడు లేఖ రాసింది. ఆ లేఖలో జగన్ స్వాధీనంలో ఉన్న ఫర్నిచర్, వస్తువుల చిట్టాని కూడా జత చేసింది. అధికారం కోల్పోయిన 15 రోజుల్లోగా ఫర్నిచర్ తిరిగి ఇవ్వాలన్న సచివాలయ నిబంధనల గురించి కూడా ఆ లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తన దగ్గర ఉన్న ఫర్నిచర్ విషయంలో జగన్ వైపు నుంచి ప్రభుత్వానికి ఎలాంటి సమాధానం రావడం లేదు. కానీ వైసీపీ నాయకుడు అప్పిరెడ్డి స్పందించారు. తన నాయకుడి దగ్గర ఉన్న ఫర్నిచర్ వెల ఎంతో లెక్క కడితే వాటికి డబ్బు చెల్లిస్తామని ఆయన అంటున్నారు. నిజానికి ఇలా స్పందించాల్సింది జగన్ మాత్రమే. అప్పుడు ప్రభుత్వం వస్తువులకు లెక్క కడుతుందా, లేక వస్తువులే కావాలని అంటుందా అనేది తర్వాత సంగతి. అలాంటిది జగన్ ఎంత మాత్రం స్పందించకుండా ఎవరో దారిన పోయే దానయ్య స్పందించడం ఒక వింత. ఇప్పటికైనా జగన్ తన గర్వం, బాధ్యత రాహిత్యం తగ్గించుకొని ప్రభుత్వ ఫర్నిచర్ తిరిగిచ్చే విషయంలో స్పందిస్తారో, లేక ఈ విషయాన్ని తెగేదాకా లాగి గొడవకి దిగుతారో చూడాలి.